నమస్తే సార్, మీ పేరండి? సంతోష్ కుమార్ అండి. వర్క్ ఏం చేస్తారు సార్? సెలూన్ షాప్. ఇప్పుడు జగన్ గారి ప్రభుత్వాలు ఎలా ఉందండి మీకు? ఇప్పుడు కూటమి ప్రభుత్వాలు ఎలా ఉంది? జన జగన్ ప్రభుత్వం అంటే ముందు అంటే డెవలప్మెంట్ ముందు లేదు. ఏదంటే ఏదైనా అంటే జనాలకి ముందు ఇలాగ 10,000 జస్ట్ ఇలా ఇట్లా చేసాడే కానీ ఫ్యూచర్ అనేది కనబడేది కాదు. పిల్లల ఫ్యూచర్ అంటే ప్రస్తుతానికి అంటే ఇంత ఇచ్చేవారు, దాంతో అంటే ఆ రోజుకి అది ఇంతే కానీ డెవలప్మెంట్ అనేది కనబడేది కాదు ముందు. రోడ్లని జస్ట్ ఎట్లా అది అంటే జగన్ గారి ప్రభుత్వంలో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారు కదా, అవి మీకేమన్నా అందినాయి? నాకేం అందలేదండి. అంటే అమ్మఒడి కానీ అవన్నీ ఏమీ లేదు, మరి షాపుకి సంబంధించి కూడా ఏమీ లేదు. ఏం లేదు, పెట్టలేదండి. కూటమి ప్రభుత్వాలు ఎలా ఉందండి మరి? ప్రస్తుతానికి ఇప్పుడు 8 నెలలు అయింది. 8 నెలలు బాగానే ఉందండి ఇప్పుడు ప్రస్తుతానికి. ఏదైనా మొన్న అక్కడ సింగనర్ మొత్తం వరదలు వచ్చాయి, బాగా చేశాడు, మొత్తం అంతా చాలా బాగా చేశాడు. దేనికి వాంటింగ్ లేకుండా చేశాడండి. అంటే అభివృద్ధి చేస్తానికి 3 ప్రాంతాలు అభివృద్ధి చేద్దామని జగన్ గారు అట్లా ప్రవేశపెట్టారు. 3 ప్రాంతాలు ఎక్కడ అయిందండి? ఇప్పుడు ప్రస్తుతానికి ఇప్పుడు రాజధాని ఉంది మనకి. ఆ రాజధాని ఒకటి చేసుకుంటే బాగుంటుంది కానీ 3 అంటే అది మనకి ఇప్పుడు ఆల్రెడీ రాజధాని అనేది ఒకటే ఉంటుంది. ఒక ప్రాంతంలోనే డెవలప్ అనేది లేకుండా రాయలసీమ, కోస్తాంధ్ర అట్లా ఇప్పుడు చేస్తుంది కూడా వీళ్ళు 3ని డెవలప్ చేస్తున్నారు కదా. ముందు రాజధాని అనేది ఒకటే ఉంటుంది, 3 అనేది ఉండదు. ఇంతవరకు ఏ దేశంలో కూడా లేదు అది. వైసీపీ ప్రభుత్వం కన్నా కూటమి ప్రభుత్వం బాగుందనిపిస్తుంది. ప్రస్తుతానికి బాగుందండి. ఇప్పుడు వాళ్ళు చేసిన అన్నీ బాగున్నాయి ప్రస్తుతానికి అయితే. ఫ్యూచర్లో ఎట్లా ఉంటుందో తెలియదు కానీ ప్రస్తుతానికి అయితే చాలా బాగా చేస్తున్నారు. సంక్షేమ పథకాలు ఈ ప్రభుత్వంలో కూడా మీకు ఏమందల? ఏది ఏ ప్రభుత్వం ఫ్రీ అన్నారు కదా, అది అందిందండి. నాకు షాప్కి అందింది, ఇంటికి మన వరదలకి ఇంటికి వచ్చింది. రెస్పాండ్ అయితే బాగానే ఉంది ప్రస్తుతానికి. దేనికైనా రెస్పాండ్ అవుతున్నారు ముందు.